డాక్టర్ అరవింద్ హెల్త్ కండిషన్ మరీ సీరియస్ గా ఉంది, మీరు తొందరగా రండి డాక్టర్. అరవింద్ నానా లే నానా, అరవింద్ అమ్మా. భగవంతుడా, అన్నీ బాగున్నాయి అనుకునే లోపే ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఒక సమస్య తీరింది అనుకునేసరికి మరొక సమస్య పుట్టుకొస్తూనే ఉంది. అందరం కలిసిపోయాము, ఆనందంగా ఉంటున్నాము అని అనుకుంటుంటే మళ్ళీ ఈ గొడవలేంటి స్వామి? ఈ ఇల్లు ముక్కలయ్యే పరిస్థితి రావడమేంటి? తెలిసి మేము ఎవరికీ ఎటువంటి అపకారం చేయలేదు. ఇంట్లో వాళ్ళందరూ మంచివాళ్లే, ఎవరు ఎవరిని కష్టపెట్టాలని అనుకోరు. దయచేసి ఎవరికి ఏమీ కాకుండా నువ్వే చూసుకోవాలి. ఏంటి బావని నన్ను ఎలాగైనా విడదీసి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరిని బయటికి పంపించమని దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? నువ్వు ఆలోచించినట్టుగా అందరూ ఆలోచిస్తారని అనుకోవద్దు. నీ బుద్ధి కూడా మార్చమని ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. ఓహో, నా బుద్ధికేంటి? నేను నా భర్త సంతోషంగా ఉండాలి అనుకుంటాను, నా కుటుంబం సంతోషంగా ఉండాలి అనుకుంటాను. నన్ను బాధపెట్టిన వాళ్ళు మాత్రమే బాధపడాలి అని అనుకుంటాను. ఎవరు నేను బాధ పెట్టారు? బాధలు నీకు నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. దాన్ని అవతల వాళ్ళకి అంటగట్టి వాళ్ల మీద పగలు ప్రతీకారాలు అని రెచ్చిపోతుంటావు. ఈ కథలన్నీ నాకు చెప్పొద్దు భూమి. నీ మనసులో ఏముందో నాకు తెలుసు. ఇప్పుడు ఆ దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావో కూడా నాకు తెలుసు. మమ్మల్ని విడదీయటం నీ వల్ల కాదు. అలేఖ్యా, మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నాను కదా అనని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నేనెటువంటి దాన్నో నీకు బాగా తెలుసు. మాధవ్ పొరపాటున అన్న ఒక్క మాట పట్టుకుని నువ్వు మాధవ్ని బావగారిని విడదీయాలని అనుకోవడం, ఇంట్లో వాళ్ళందరికీ మనశ్శాంతి లేకుండా చేయడం కరెక్ట్ కాదు. తను చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాడు. తన తరపున నేను కూడా క్షమాపణ చెప్పాను. నిజంగా మనందరం సంతోషంగా ఉండాలి, ఈ ఇల్లు సంతోషంగా ఉండాలి అనుకునే దానివైతే ఈ విషయాన్ని అంతటితోనే వదిలేసేదానివి. నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ మళ్ళీ బావగారికి ఆ మాట గుర్తు చేసి అన్నదమ్ముల్ని విడదీయాలని చూస్తున్నావు. కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేయాలని చూస్తున్నావు. ముక్కే అయ్యింది, ఇంకా చెక్కలు కాలేదు. అదే కదా నీకు కూడా కావాల్సింది. పద్ధతి కాదు అలేఖ్య. ఒక ఇంటికి కోడలుగా వచ్చావంటే ఆ ఇంటికి దీపం పెట్టాలి, ఆ ఇంటి పరువుని నిలబెట్టాలి, ఆ దీపంలో ఆ ఇంటి గౌరవం వెలగాలి అని కోరుకోవాలి. అంతేకాని చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ప్రాణంగా పెరిగిన అన్నదమ్ముల్ని విడదీయాలని అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలని అనుకుంటే అందరం సంతోషంగా ఉంటాం. నేను మాత్రమే బావుండాలి అని నువ్వు అనుకున్నంత కాలం నువ్వు బావుండవు. నీ చేష్టలకి ఈ ఇంట్లో వాళ్ళు కూడా బావుండరు. భూమి, భూమి, ఇంత రాత్రి అప్పుడు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు మాధవ్, మనసు బాగోలేదు, అందుకే దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చాను. ఈ దేవుడి గదికి రావటం ఇదే చివరిసారి. రేపటి నుంచి ఈ దేవుడి గది కూడా మాదే. మాది అనుకున్న దేనిలోకి మీరు రావటానికి వీలేరు. అంతగా నీకు దేవునికి దండం పెట్టుకోవాలనుంటే ఇంకో దేవుడి గదిని ఏర్పాటు చేసుకో. మనుషుల్ని విడదీస్తావు అనుకుంటే దేవుణ్ణి కూడా విడదీస్తున్నావా? నేను చెప్పాల్సింది చెప్పాను. కాదని మళ్ళీ ఈ గదివైపు వస్తే నేను బావతోనూ మావి గారితోనూ మాట్లాడాల్సి వస్తుంది.
చూడు, దేవుడు గది అనేది ఇంట్లో దేవుడున్నాడు, తప్పులు చేయకూడదు, దేవుడు చూస్తుంటాడు అనే భయం కోసం. నిజంగా ఆయన కోసం నువ్వు నేను గదులు కట్టేదేంటి, గుళ్ళు కట్టేదేంటి?